హలో ఆల్ వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ సంక్రాంతి పండుగ జరుపుకున్నారా? మేము మా ఇంట్లో సంక్రాంతి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సంక్రాంతి పండుగ అంటే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది పిండి వంటలు. మేము కూడా సంక్రాంతికి హడావిడి పిండి వంటలతో స్టార్ట్ చేసేసాము. మేము చేసిన పిండి వంటలకి సంబంధించిన డీటెయిల్డ్ రెసిపీస్‌ని నా ఛానల్‌లో మామ్స్ కిచెన్ సిరీస్‌లో అప్‌లోడ్ చేశాను. మీరు ఇప్పటివరకు చూడకపోతే వాటి లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. క్లిక్ చేసి వెళ్లి చూడండి. అయితే మేము పిండి వంటలు కొన్ని స్టవ్ పైన చేశాము. ఇంకొన్ని కట్టెల పొయ్యి పెట్టి దానిపైన చేశాము. ఇక్కడ అమ్మ, నాన్న కట్టెల పొయ్యికి అరేంజ్‌మెంట్స్ చేస్తున్నారు. దానికోసమే కట్టెలు కొడుతున్నారు నాన్న. మామూలుగా కూడా ఏ వంట అయినా స్టవ్ పైన చేసిన దానికంటే పొయ్యి పైన చేస్తే ఆ టేస్టే వేరు, చాలా బాగుంటుంది. ఈ పిండి వంటలు అన్నీ మేము సంక్రాంతికి 1 వీక్ బిఫోరే చేసేసాము. మొత్తానికి కట్టెల పొయ్యి పెట్టడం అయింది. నెక్స్ట్ ఇప్పుడు అమ్మ బాండీ తీసుకొచ్చి పెట్టి ఆయిల్ పోస్తోంది. మేము చేసిన పిండి వంటలకు సంబంధించిన చిన్న చిన్న క్లిప్స్ ఇక్కడ యాడ్ చేశాను. ఈ పిండి వంటల డీటెయిల్ రెసిపీస్ అన్నీ ఇందాక చెప్పినట్టు నా ఛానల్‌లోనే మామ్స్ కిచెన్ సిరీస్‌లో అప్‌లోడ్ చేశాను. వాటి లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. క్లిక్ చేసి వెళ్లి చూడండి. నాకైతే అరిసెలు, కారపూస అంటే చాలా ఇష్టం. మీ ఫేవరెట్ పిండి వంటలేంటో కింద కామెంట్ బాక్స్‌లో చెప్పండి. సో ఇవండి మేము చేసిన పిండి వంటలు. ఇవాళ భోగి. పొద్దున్నే గార్డెన్‌లో చెట్ల పైన ఈ పక్షి కనిపించింది. దీన్ని ఏమంటారో మీకు తెలుసా? తెలిస్తే కింద కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అదేంటో ఆ చెట్టు పైన నడిచింది కూడా. సంక్రాంతి టైంలో మనకి ఖచ్చితంగా కనిపించేది గంగిరెద్దులు. ఈ చెట్టు చూసారా ఎంత బాగుందో! ఇది మేము వైకుంఠ ఏకాదశి రోజు గుడికి వెళ్ళినప్పుడు అక్కడ చూశాను. వైకుంఠ ఏకాదశి వ్లాగ్ చూసారా? ఒకవేళ చూడకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఉంది. క్లిక్ చేసి వెళ్లి చూడండి. ఇవాళ భోగి అని చెప్పాను కదా! మార్నింగ్ నుంచి నేనేం షూట్ చేయలేదు. ఈవినింగ్ టెర్రస్ పైకి వెళ్ళేసరికి అందరూ కైట్స్ ఫ్లై చేస్తున్నారు. పిల్లలకి సంక్రాంతి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది కైట్సే. చూస్తున్నారు కదా ఆకాశంలో ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్ కనిపిస్తున్నాయో! అసలు సంక్రాంతి టైంలో కైట్స్ ఎందుకు ఫ్లై చేస్తారో మీకు తెలుసా? ఈ పతంగుల పండుగ వెనుక కూడా ఒక పురాణ కథ ఉంది. సంక్రాంతి సమయం ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అంటే దేవతలకు ఇది పగటి కాలం. ఈ సమయంలో దేవతలు ఆకాశంలో విహరిస్తారని చెప్తారు. దేవతలకు స్వాగతం పలికేందుకు ఈ గాలిపటాలని ఎగురవేయాలని చెప్తారు. దేవతల ఆతిథ్యం కోసం ఆకాశంలో పతంగులు ఎగురవేయడం ఆనవాయితీగా మారింది. ఇవాళ సంక్రాంతి పండుగ. అమ్మ పొద్దున్నే 5కే లేపింది. నిన్న సాయంత్రమే వెళ్లి ఆవు పేడ తీసుకొచ్చింది. ఇక్కడ అదే గొబ్బెమ్మలు చేస్తోంది. బయట ఊడ్చి కల్లాపి చల్లింది. ముగ్గు వేస్తుంది. పుష్యమాసంలో సూర్యుడు శనిరాశి అయిన మకరంలోకి ప్రవేశించినప్పుడు మాత్రమే సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. మకర సంక్రాంతి రోజు సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.
ఈరోజు సూర్యుడు తన కుమారుడైన శనిని కలుసుకోవడానికి ఆయన ఇంటికే వస్తున్నాడని నమ్ముతారు. ఈ ప్రత్యేకమైన రోజును సంక్రాంతి అని పిలుస్తారు. శాస్త్రాల ప్రకారం ఉత్తరాయణ దేవతలు పగలు అని, దక్షిణాయన దేవతలు రాత్రి అని పిలువబడతారు. సూర్యుడు ఉత్తరాయణంలో ప్రారంభమైనప్పుడు వేసవి కాలం ఆరంభమవుతుంది. ఆ రోజు దాన ధర్మాలు చేస్తే మోక్షం లభిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి. అసలు సంక్రాంతి పండుగ వెనక మన పురాణాల్లో ఉన్న కథల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీమద్ భాగవతం దేవీ పురాణంలో సంక్రాంతి పండుగకు సంబంధించి ఒక ప్రస్తావన ఉంది. శనిదేవుడు తన తండ్రి అయిన సూర్యభగవానుడిపై పగ పెంచుకుంటాడు. ఎందుకంటే శనికి తల్లి అయిన ఛాయాదేవి సూర్యుడి రెండవ భార్య. సూర్యుడు తన మొదటి భార్య సంజనాదేవి కుమారుడైన యమరాజును ఎక్కువగా ప్రేమించేవాడు. ఈ వివక్షను చూసి శని కోపం పెంచుకుంటాడు. ఇది చూసి సూర్యభగవానుడు ఛాయాదేవిని శనిని దూరంగా ఉంచుతాడు. దీంతో కోపంతో ఉన్న శనిదేవుడు తన తండ్రిని కుష్ఠవ్యాధితో శపిస్తాడు. సూర్యుడు ఈ వ్యాధితో చాలా బాధపడతారు. తండ్రి బాధను చూసిన యమరాజు సూర్యభగవానుడు ఈ వ్యాధి నుంచి బయటపడేందుకు కఠినమైన తపస్సు చేస్తాడు. తరువాత శనిపై కోపంతో సూర్యభగవానుడు శనికి సంబంధించిన కుంభరాశిని దహనం చేస్తాడు. దీంతో శనిదేవుడు ఆయన తల్లి ఛాయాదేవి చాలా బాధపడతారు. ఈ పరిస్థితిని చూసిన యమరాజు తన సవతి సోదరుడైన శనిని రక్షించమని సూర్యభగవానుడిని విన్నవిస్తాడు. యమరాజు ప్రార్థనతో సూర్యభగవానుడు శనిని క్షమిస్తాడు. అప్పుడు శని తిరిగి తన కుంభరాశి వద్దకు వెళ్తాడు. అక్కడ అన్ని అగ్నికి ఆహుతైపోయి కేవలం నల్ల నువ్వులు మాత్రమే మిగిలి ఉంటాయి. ఈ నల్ల నువ్వులతో శని సూర్యభగవానుడిని పూజిస్తాడు. శని భక్తితో సంతోషించిన సూర్యుడు శనికి మకర రాశిని రెండవ ఇంటిగా బహుమతిగా ఇస్తాడు. మకర రాశిని సంపద మరియు డబ్బుతో ఎప్పుడూ ఉండేలా సూర్యుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. నల్ల నువ్వుల వల్ల శనికి కీర్తి లభిస్తుంది. అందుకే అవి ఆయనకు ఎంతో ప్రియమైనవిగా మారాయి. ఈ కారణంగా మకర సంక్రాంతి పండుగలో సూర్యుడు మరియు శనిని ఆరాధించడం ప్రారంభమైంది. ముగ్గు వేయడం అయిపోయింది. అమ్మ గొబ్బెమ్మలు చేసి వాటిని అలంకరిస్తుంది. మేము ఈసారి ముగ్గులో కలర్స్ ఏమీ వెయ్యలేదు. చేసిన గొబ్బెమ్మలను తీసుకొచ్చి ముగ్గు మధ్యలో పెడుతోంది అమ్మ. ఈ గొబ్బెమ్మల పైన నవధాన్యాలు, రేగిపళ్ళు అలాగే పసుపు, కుంకుమ కూడా వేస్తోంది. ధనుర్మాసం మొదలుకొని కనుమ పండుగ వరకు గొబ్బెమ్మలను పెడతారు. ఈ గొబ్బెమ్మలను గోమయం అంటే ఆవు పేడతో చేస్తారు. తెలుగు సాంప్రదాయం ప్రకారం ఆవుని గౌరీమాతగా కొలుస్తారు. అందుకే ఆవు పేడను ఎంతో పవిత్రంగా చూస్తారు. అందుకే ఈ గొబ్బెమ్మలను గౌరీదేవిగా భావించి ముగ్గులపై అలంకరించి పూజిస్తారు. ఈ కాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సూక్ష్మజీవులు ఇంట్లోకి ఎక్కువగా ప్రవేశించే కాలం. ఆవు పేడ క్రిమి సంహారి. ఆవు పేడకి ఎన్నో ఔషధ గుణాలతో పాటు రోగ నివారణ గుణాలు కూడా ఉన్నాయి. అలాగే దీన్ని కాల్చగా వచ్చిన పొగలో కూడా ఔషధయుక్త గుణాలున్నాయని రష్యా సైంటిస్టులు తేల్చి చెప్పారు. అందుకే పూర్వం ఇంటి ముందర ఆవు పేడతో అలికి ముగ్గులు వేసేవారు. ఈ కాలంలో సూక్ష్మక్రిములు అలాగే అంటువ్యాధుల బారి నుండి కాపాడడానికి ఇలా ఇంటి ముందర రంగురంగుల ముగ్గులు వేసి వాటి మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను ఉంచేవారు. ఇలా ఇంటి ముందర గొబ్బెమ్మలను ఉంచడం వల్ల సూక్ష్మక్రిములు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. గొబ్బెమ్మలను పసుపు, కుంకుమ, బియ్యపిండి, గుమ్మడి పువ్వులు, తంగేడు పువ్వులతో అలంకరించి పూజ చేయాలి. మొత్తానికి ఇవన్నీ అయ్యేసరికి సూర్యుడు కూడా వచ్చేశాడు. ఇవాళ మా ఇంటికి ఒక కడుపుతో ఉన్న ఆవు వచ్చింది. మా నైబర్స్ వేస్తున్న ముగ్గు ఇది. అసలు ఈ హరిదాసు ఎవరు? సంక్రాంతి పండగ సమయంలో ఇంటింటా అడుగుపెట్టే హరిదాసులకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ సాంప్రదాయం ప్రకారం హరిదాసు రూపంలో సాక్షాత్తు శ్రీకృష్ణుడే మన ఇంటికి వస్తాడంట. హరిదాసు తలపైన పెట్టుకునే పాత్ర ఈ భూమిగా భావిస్తారు. అందుకే ఆ పాత్రను హరిదాసులు నేల మీద పెట్టరు. దీక్ష పూర్తి చేసి తమ ఇంటికి చేరుకున్నాక మాత్రమే ఆ పాత్రను కిందికి దించుతారు. ఇదంతా భక్తితో కూడిన సాంప్రదాయమే కాదు, సంక్రాంతి పండుగ ఆధ్యాత్మికతను మరింత గొప్పదిగా చాటే ఆనవాయితీ కూడా.
హరిదాసు రూపంలో వచ్చే శ్రీకృష్ణుడికి మనం ఆతిథ్యం ఇవ్వడం, భక్తి ప్రదర్శించడం అనేది పుణ్యకార్యమని భావిస్తారు. అలా సంక్రాంతి రోజు కూడా అయిపోయింది. ముగ్గు వేసిన తర్వాత ఆ రోజు నేనింకేం షూట్ చేయలేదు. ఇవాళ నెక్స్ట్ డే కనుమ పండుగ. గుడికి వెళ్దామని పొద్దున్నే లేచి అన్ని పనులు కంప్లీట్ చేసుకొని బయలుదేరాము. గుడికి వచ్చాము. దర్శనం చాలా బాగా జరిగింది. మేము వచ్చింది లక్ష్మీ గణపతి ఆలయము. ఇవాళ ఇక్కడ హోమం కూడా జరిగింది. సాధారణంగా కనుమ పండుగ రోజు పశువులను పూజిస్తారు. అసలు కనుమ పండుగ రోజే పశువులను ఎందుకు పూజిస్తారు? ఇప్పుడు తెలుసుకుందాం. కనుమ రోజున పశువులను పూజించే సాంప్రదాయానికి ఒక పురాణ గాథ ఉంది. ఒకసారి శివుడు తన నందిని పిలిచి భూలోక ప్రజలకు సందేశం ఇవ్వమని చెప్పాడు. ప్రతిరోజు ఒంటికి నూనె పట్టించి తలకి స్నానం చేయాలి. నెలలో ఒకసారే ఆహారం తీసుకోవాలి అని చెప్పాడు. అయితే నందీశ్వరుడు అయోమయంగా ఈ మాటలను ఇలా చెప్పాడు. ప్రతిరోజు ఆహారం తినాలి, నెలలో ఒక్కసారే నూనె పట్టించి స్నానం చేయాలని. ఈ మాటల వలన శివుడికి కోపం వచ్చింది. ప్రజలు రోజు తినాలంటే చాలా ఆహారం కావాలి. ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సహాయపడాలి అని నందిని శపించాడు. అప్పటి నుంచి ఎద్దులు రైతులకు సహాయం చేస్తూ వ్యవసాయంలో కీలక పాత్ర పోషించాయి. ఇది గుడిలో చేసిన అయ్యప్ప స్వామి పూజ.
అయితే స్వయంగా నందీశ్వరుడే భువిపైకి దిగివచ్చి ప్రజలకు ఆహారం అందించాడని, అందుకే కనుమ రోజున పశువులను నందీశ్వరుడిగా భావించి పూజిస్తారు. ఈ సాంప్రదాయం వ్యవసాయం పట్ల గౌరవాన్ని, పశువుల ప్రాముఖ్యతను తెలియజేస్తూ మన సాంప్రదాయానికి ఆధ్యాత్మికతను జోడిస్తుంది. గుడిలో దర్శనం అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఆవులకు అరటిపళ్ళు పెడదామని ఇక్కడికి వచ్చాము. సో ఇవండి ఈ సంవత్సరం మా సంక్రాంతి పండుగ విశేషాలు. ఇంటికొచ్చేసరికి అమ్మ వెజిటబుల్ రైస్ కుక్ చేస్తుంది. ఈ వెజిటబుల్ రైస్ ఎలా చేసుకోవాలో డీటెయిల్డ్ రెసిపీని ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఒకవేళ చూడకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఉంది. క్లిక్ చేసి వెళ్లి చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.